పాపం వెంబడి పాపం చేయకూడదు. దేవుడు మనలను విస్తారంగా ప్రేమించిన కూడా వీరును ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్ములను ప్రేమించు. ఎక్కడైనా సరే ప్రేమించుచున్నాను అని చెప్పాడు, కానీ ద్వేషించుచున్నాను అని చెప్పాడా? ఎక్కడైనా సరే ఇంత వాక్యం చదువుకున్నాము, ఎక్కడైనా కూడా దేవుడు ప్రేమిస్తున్నానని చెప్పు. దేవుడు మనల్ని ప్రేమించినప్పుడు దేవునికి తిరిగి మనం ఏమి చెల్లించుకుంటున్నాము? నిజంగా కృతజ్ఞత చెల్లించుకుంటున్నామా దేవునికి? హృదయపూర్వకంగా కృతజ్ఞత ఎంతసేపు చెల్లించుకుంటాం? దేవుడు 24 గంటలు ఇచ్చాడు మనకి. ఎంతసేపు ప్రార్థన చేస్తామండి? 1 గంట, ఒక 5 నిమిషాల? ఎంతసేపు చేస్తున్నాం చెప్పండి. పాస్టర్ గారు అంటారా, ఆయనకి కెలగ తప్పదు. 2 గంటలు 3 గంటల సేపు ఎక్కడో ఒక దిక్కున ప్రార్థనకి వెళ్తారో చేస్తారు. కానీ మనమైతే దేవుడా నన్ను దీవించి అయిపోయింది అంతే. అది ముసలాపం వచ్చేట్లకైతే అసలు కొద్దివే లేదు, 24 గంటలు కూడా సరిపోదు. అసలు దేవుడు ఇంకా పొడిగితే బాగుండి 24 గంటలు సరిపోవట్లేదు ముసలమ్మ వచ్చేట్లకి అని అనుకుంటాం. కానీ 1 గంట అయినా సరే దేవునికి ఇవ్వాలి. దేవుడు ఇచ్చినదే. ఇలా చాలా మంది చనిపోయారు కదా ఈ సమయం లేక. కరోనా టైంలో ఎంతమంది చనిపోయారు? డబ్బున్నవారు చనిపోయారు, అంతమంది చనిపోయారు, కోటేశ్వరులు చనిపోయారు. అయినను కూడా దేవుడు మనల్ని ఎలా ఉంచాడంటే దేవుని కార్యంలో మనం వాడబడాలని. దేవుడు సజీవులుగా మనల్ని ఉంచాడంటే దేవునికి మనం ఏదో ఇంకా చెల్లించవలసినది ఉన్నది. అది ఏంటనేది మన హృదయాన్ని మనం ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా దేవుని విస్తారంగా ప్రేమిస్తాను. బైబిల్లో అంతా కూడా ఒకటే వచనం ఉంటుంది. ఏంటదండి అది? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని. ఇంత బైబిల్ ఎన్ని వచ్చిన 66 అధ్యాయాలు ఉన్నాయి. అన్నింటిలోనే కూడా నిన్ను వల్లే నీ పొరుగు వారిని ఎవరు ప్రేమిస్తున్నారు ఇక్కడ? మన పొరుగు వారిని ఎవరన్నా ప్రేమిస్తున్నారంటారా మన పొరుగు వారిని? అసలు మన హృదయంలో మన ఇంట్లో ప్రేమించుకోవటానికే చోటు ఉండదు. ఇంకా పక్క వారిని ప్రేమించేస్తున్నా టైం ఎక్కడ ఉంటుంది? ఇంకా పక్క వారిని ప్రేమించాలనేదే మనకి ఆలోచనే రాదు. ఏదో చెప్పారులే అని అనుకుంటాం. అదే ముసలమ్మ చెట్లు కడుగుతారు. అయ్యి బాబాయ్ నేను అలాగా అని బోల్డ్ వచ్చేస్తూ ఉంటాయి. ఈ రోజులో దానికి ఉన్నంత సమయము, దానికి ఉన్నంత ఖాళీ దేవుడిని ప్రార్థించడానికి కానీ ప్రార్థన చేయడానికి కానీ అసలు ఖాళీయే లేదు. ఎప్పుడును కూడా దేవుని విస్తారంగా ప్రేమిస్తే ఆయన కూడా మనలను విస్తారంగా ప్రేమిస్తానని చెప్పుచున్నాడు. కీర్తనలో 145:20 చూద్దాం. దేవుడు మనల్ని మన పాపములను క్షమిస్తానంటున్నాడు. దేవుడు మనలను ఆయన రెక్కల కింద ఉంచుతానని చెప్పుచున్నాడు. ఎప్పుడును కూడా దేవునికి మనం యెహోవా నన్ను ప్రేమించి వారందరినీ కాపాడు. ఎవరినండి? తన్నంటే ఎవరిని? దేవుని ప్రేమించి వారందరినీ కూడా కాపాడుతానని అడుగుతున్నాడు. మన దేవుని ప్రేమిస్తున్నామే కాబట్టే కదా దేవుడు ఎలా ఉంచాడు మనల్ని. లేకపోతే మనం ఏమైపోదామో ఎవరికి కూడా తెలియదు. మనం ఏమో ఆయన ఇచ్చిన ప్రాణం ఏది ఆయనే తీసేసుకుంటే, ఆయన ఇచ్చిన స్వస్థత ఇది, కానీ ఆయనే తీసుకుంటే మనం ఎవరము కూడా ఏది కూడా చేయలేము. మనం ఎప్పుడు కూడా వాక్యములకు ఎంతమంది చెప్పినా ఎవరు చెప్పినా వాక్యమే చెప్తారు. ఎన్నో సంఘాలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి, కానీ అయినను కూడా ఎవరు చెప్పినా బైబిల్లో వాక్యమే చెప్తారు. ఎవరు చెప్పిన కాదంటే ఈలోపంటే ఇది నాది ఇది నాది ఇది నాది అంటూ ప్రాకులాడతాం అంతే. కానీ వాక్యమును మాత్రమే ప్రేమించాలి ప్రతి ఒక్కరూ కూడా. దేవుణ్ణి విస్తారంగా ప్రేమిస్తే మనల్ని కాపాడుతానని చెప్పుచున్నాడు. ఎప్పుడు కూడా చదువమ్మా. యెహోవా తన్ను ప్రేమించి వారందరినీ కాపాడును. అయితే భక్తిహీనులందరినీ ఏం చేస్తానంటున్నాడండి? నాశనము చేస్తానని చెప్పుచున్నాడు. మనం భక్తి కలిగి ఉండాలంటారా? భక్తిహీనత కలిగి ఉండాలంటారా? మనకు భక్తి కలిగే ఉండాలి. ఎప్పుడు కూడా దేవుని ప్రేమించేవారుగా దేవుడు మనల్ని ప్రేమిస్తానని చెప్పి ఇందువల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు, నీ శత్రువుని ప్రేమించమన్నాడు. కానీ ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తే విస్తారంగా దీవించబడతాము. మనం ఏడ్చువారిని ఏడిపించకూడదు. ఇందాక చెప్పారు కదా పాస్టర్ గారు, ఏడ్చువారి యొద్దకు వెళ్ళి ఏడుగుడి సంతోషించి వారి యొద్ద. కానీ ఏడ్చువారి యొద్దకు కూడా ఎవరు కూడా వెళ్ళే వాళ్ళు లేరు ఈ రోజుల్లో.